ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కూటమిలో చీలిక తెచ్చేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్న ప్రచారం గత 15 రోజుల నుంచి గట్టిగా జరుగుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మధ్య గ్యాప్ పెంచేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళ ఇద్దరి మధ్య ఎటువంటి గ్యాప్ లేకపోయినా క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుందనే సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి అనే ఒక పదవిని అడ్డం పెట్టుకుని సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక టీడీపీ అలాగే జనసేన నాయకులు కొంతమంది ఈ పదవి విషయంలో కాస్త నోరు జారుతున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే తమ పార్టీల నాయకులకు గట్టిగా వార్నింగ్లు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ వ్యవహారంపై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో నెలకొన్న ఈ వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతూ ఉన్నాయి. డిప్యూటీ సీఎంగానే కాదు, అసలు నా తమ్ముడికి ఏ పదవి వద్దు, ఆయన ప్రజలకు సేవలు చేస్తూనే ఉన్నారు, పదవులపై ఆస్తి లేదు ఆయనకి, ప్రజల కోసమే వచ్చాడు, అన్నీ వదులుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగోదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లోని 150 సినిమా విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే.